కమాండెంట్స్ హౌస్ ఇది. సో ఇది 1833లో కట్టించిండ్రంట 4 రూమ్ హౌస్ కమాండెంట్కి. లైక్ పెద్ద ఆఫీసర్. సో తను ఇక్కడ ఉంటుండే అన్నమాట. సో తను ఉన్న ప్లేస్లో ఆడ ఇన్ఫర్మేషన్ రాసిండ్రు, మంచి గూస్బెర్రీస్ అని, ఫ్లవర్స్ అని, అలా మంచిగా గార్డెన్ ఉండేది పెద్దగా అని చెప్పి రాసిందన్నమాట. సో ఇది అండ్ ఈ పోర్ట్ ఆథర్లో ఇది లాస్ట్ హౌస్ అన్నమాట కమాండెంట్స్ది. సో ఇక్కడ ఇప్పుడు కొంచెం గైడ్ ఉంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో చూద్దాము, ఇస్తే మీకు కూడా చెప్తా. సో ఇది కమాండెంట్స్ హౌస్. ఇది ఫస్ట్ బిల్డింగ్ అంట కట్టింది 1883లో. అండ్ అప్పటి కాలం వుడ్ అంట ఇది. ఇది యాక్చువల్గా టాస్మానియానా ఆస్ట్రేలియా బ్లాక్ వుడ్ అంట, కానీ ఇక్కడ అదేమంటారు కమాండెంట్ ఇది ఇంగ్లాండ్ వుడ్ లాగా కనిపించాలి అని చెప్పి దువ్వెని తీసుకొని ఇట్లా లైన్స్ చేసిండంట, కలర్ వేసి ఇట్లా ఓక్ వుడ్ లాగా కనిపించాలి అని చెప్పి ఇట్లా లైన్స్ గీసాడంట తన చేతులతోటే. అంతా అట్లనే డెకరేట్ చేశాడంట. సో ఇది అన్నమాట. అండ్ ఇంకా ఏం విషయం చెప్పింది అంటే, తినే అతను ఫస్ట్ కమాండెంట్ ఈయన పెళ్ళి చేసుకున్నాడంట ఈమెని, ఎలిజబెత్. సో ఇది వాళ్ళ బెడ్రూమ్ అనుకుంటా. ఇది వాళ్ళ బెడ్రూమ్. అండ్ ఇక్కడ లివింగ్ రూమ్ ఉంది, ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది అన్నమాట. ఇలా ఈ ఇల్లు చాలా చేంజెస్ అయింది. ఇది ఫస్ట్ టైం ఇల్లు కట్టినప్పుడు ఇలా ఉండే, తర్వాత ఇలా అండ్ కమాండెంట్స్ కూడా చేంజ్ అయ్యారు, వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. అండ్ దాని తర్వాత 1850s నుంచి 1870s వరకు ఈ టైం పీరియడ్లో లైక్ ఇక్కడికి ప్రిజనర్స్ని పంపించడం ఆపేశారంట. సో వాళ్ళు ఏం చేసిండ్రు, లైక్ ఈ కమాండెంట్స్ మిగతా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వేరే ప్రిజనర్స్ని, మిగిలిపోయిన కొంతమంది ప్రిజనర్స్ని తీసుకొని హోబర్ట్కి వెళ్ళిపోయారంట. హోబర్ట్ ప్రిజనర్స్లో అక్కడికి మూవ్ అయిపోయారంట. మళ్ళీ 1895లో దీన్ని హోటల్ లాగా మార్చారంట. 1895 to 1897 వరకు ఇలా కొన్ని ఇయర్స్, 97 సంథింగ్ కొన్ని ఇయర్స్ వరకు హోటల్ లాగా నడిపించారంట. కానీ తర్వాత బుష్ ఫైర్ అయ్యి మొత్తం కాలిపోయిందంట ఇట్లా ఈ పార్ట్ అంతా. సో ఈ పార్ట్ తీసేసారంట, తర్వాత క్లోజ్ చేసేసారు వాళ్ళు దీన్ని. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తర్వాత దీన్ని లైక్ ఏమంటారు ఇట్లా టూరిస్ట్ ప్లేస్ లాగా చేసేసారనమాట, ఏన్షియంట్ అని చెప్పి. ఇది అప్పటి యూజ్ చేసిన వుడ్డే అంట. సో ఇలా డోర్ తీస్తే బయటికి వెళ్ళిపోవచ్చు, మొత్తం ఇట్లా కనిపిస్తుంది కమాండర్కి. సో ఇదొక రూమా, ఇదొక రూమా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లివింగ్ రూమ్ అనమాట. మొత్తం 10 చిల్డ్రన్స్ తోటి ఉండేనంట ఆ ఫస్ట్ కమాండెంట్. తన ఫ్యామిలీ పెళ్ళి చేసుకొని వచ్చిన తర్వాత ఫ్యామిలీ అయినాక దాన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటా వెయ్యిండ్రంట ఒక్కొక్కటి. సో ఇక్కడ కూడా ఏదో రూమ్ ఉంది, చూద్దాం. ఈడ ఇంకో డోర్ ఉంది, అటాక్ అయితే ఇట్లా వెనక డోర్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది స్టడీ రూమ్ ఆర్ఎల్స్ ప్లే రూమ్ సంథింగ్ అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ పియానో ఉన్నట్టుంది. ఇక చాలా చీకటి ఉంది, ఏం కనిపించట్లేదు, సారీ. ఇది యాక్చువల్గా కమాండెంట్స్ రిఫ్యూజీ అంట, లైక్ తన స్టడీ రూమ్ అనుకోండి. సో ఇట్లా కింద ఇలా కట్టి ఉండే అనమాట బిల్డింగ్ అప్పట్లో. ఇది కూడా ఒక రూమ్. సో ఇది బాల్కనీ ఉండే అనుకుంటా అప్పట్లో. కనిపిస్తుంది మొత్తం.
ఇది కిచెన్. ఇట్లా అంతా మంచిగా కట్టుకున్నారు. అప్పుడు వాళ్ళే కట్టుకున్నారా లేకపోతే ఇప్పుడు వీళ్ళు కట్టి ఇట్లా పెట్టినరా కావాలని? అప్పుడు ప్లేట్స్ డిస్ప్లే కోసం అనమాట. అప్పుడు ప్లేట్స్ అలా అన్నీ తీసి యాంటిక్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనమాట. ఫోటో క్లోజ్ అయిన తర్వాత ఇది ఒక హోటల్ అయింది. అదే హోటల్ ఏరియాలో ఇది కిచెన్ అనమాట. ఈ ప్లేట్స్ అవి యూజ్ చేస్తున్నట్టు. ఇక్కడ బేకింగ్ చేస్తుండే. ప్యాంట్రీ అండ్ దిస్ ఇస్ కిచెన్ అనుకుంటా. అది ప్యానిట్రీ, ఇది కిచెన్ అనుకుంటాను అంటుండు. కానీ ఇక్కడ బేక్ అనేది ఉంది. అవు బేక్ అండ్ క్లీన్ అండ్ స్క్రబ్ అని రిప్రజెంటింగ్ ద హోటల్ కిచెన్ అంట. 1885లో ఇది యాక్చువల్ హోటల్ కిచెన్. అది అందులో సామాన్ పెట్టుకునే ప్యానిట్రీ అనుకుంటా. అది కిచెన్ కాదు. అందులో సామాన్ ఉంటే అల్లకేంచి సామాన్ తెచ్చుకొని ఏడు వంట చేస్తారనమాట. ఇది డార్క్ రూమ్ అనుకుంటా. అప్పట్లో ఉండేటివి కదా స్టోరేజ్ రూమ్స్, ఇట్లా స్టోర్ చేసి పైకి ఎక్కి పైన కూడా స్టోర్ చేయవచ్చు. ఇట్లా మెట్లు ఉన్నాయి. ఈడ లైటింగ్ లేదు. ఈ రూమ్లో ఏమో తొక్కులు, పప్పులు, ఉప్పులు, ఫ్రూట్స్ అన్నీ దాచేట్టు కట్టారు. డ్రైడ్ షుగర్ ప్లమ్స్ అంట. ఇవన్నీ జస్ట్ బొమ్మలు అనుకుంటాను. సైడ్ ఎగ్స్ ఇవైతే బొమ్మలు. ఇక్కడ బాదం పప్పులు అన్నీ పెట్టుకున్నారు. ఇవి మిరపకాయ, మిరపకాయలు ఇవి. సో 4 అయ్యింది అని చెప్పి గంట కొడుతుంది. You know. That's how you do it. Yeah. I mean, still, there's so much stuff that never get to see. It's just it's huge. So ఇది కమాండెంట్ రూమ్ అన్నమాట. తను ఇక్కడే ఉన్నాడు. A big trip from New York. So ఇన్ని ఇయర్స్ చాలా మంది కమాండెంట్స్ మారిండ్రు, వచ్చారు. సో ఇదే ఇల్లు. New Zealand. Yeah, like that. సో మేము ఇప్పుడు పెనిటెంటరీలో టాప్ ఫ్లోర్లో ఉన్నాము. టాప్ ఫ్లోర్ అంటే లైక్ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. మేము ఒక సెకండ్ ఆర్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము. సో ఇదే నేను చెప్పాను కదా మెయిన్ ప్రిజన్ అని, అదే అనమాట. అండ్ ఇందాక మీకు కింది నుంచి చూపించాను మొత్తము ప్రిజన్. ఇది టాప్ ఫ్లోర్, లైక్ 5 ఫ్లోర్స్ నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట మొత్తము. సో ఇది అండ్ ఇది అనమాట ఆ జైలు. అండ్ సో ఫైనల్గా ఇది మా డే అవుటింగ్ పోర్ట్ ఆర్థర్, ద హిస్టారిక్ ప్లేస్ ఇన్ టాస్మానియా. సో వీలే హోబర్ట్ అంతా కట్టి అంతా చేసిండ్రనమాట ఈ ప్రిజనర్సే. సో ఆ ప్లేస్ ఇది హిస్టారిక్ ప్లేస్. హోప్ మీకు కూడా ఎంజాయ్ చేశారు. మేమైతే చాలానే ఎంజాయ్ చేసాము. నేనైతే లైక్ ఇట్లా హిస్టారిక్ ప్లేస్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. సో హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్.